ప్రైస్లో మా డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, చాలామంది జనులు ఈ విధంగా అడుగుతున్నారు, ఇజ్రాయెల్లో ఎర్రపెన్ను బలిస్తున్నారు కదా, మన క్రైస్తవుడు బలి ఇవ్వచ్చా అని. వాళ్ళు తెలియక అడుగుతున్నారో మనకు అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, దేవుని గొర్రె పిల్ల మన పాపాల కొరకు తనకి వెనలేని రక్తాన్ని చిందించి బలియాగము చేసి ఉన్నారు. మన పాపములను దోషమును ఆ రక్తంతో కడిగి పునరుద్ధానుడై లేచి వెళ్ళాడు. కాబట్టి మన పాపాలు క్షమింపబడి మనం కడగబడి ఉన్నాం. కాబట్టి మనకి పైన బలులు చేసే అవసరం లేదు. అయితే ఇజ్రాయేలీలు అనగా యూదులు వాళ్ళు తురాను పాటిస్తారు కాబట్టి ఆ బలిని వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకుని, దేవుడికి బలులు అంటే ఇష్టమా? మనం వాక్యం చూసినట్లా కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూసినట్లా దహన బలులు అంటే నీకు ఇష్టం కాదని చెబుతూ దేవునికి ఇష్టమైన బలులు మనిషి దగ్గర నుంచి కోరుకునేది ఒకటి ఉంది. అది నలిగిన మనసు గలవారే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన మనసును నువ్వు లక్ష్యము చేయవు అని రాయబడి ఉంది ప్రియులారా. అయితే ఆయనకి ఇష్టమైనది విరిగి నలిగిన హృదయమే. నీవు పశ్చాత్తాపపడి నీ చెడుతనమును విసర్జించి మారు మనసు పొంది ఆయన దగ్గరికి వచ్చినట్లా ఆయన నిన్ను అద్దుకుంటాడు. ఇటువంటి బలులతో పని లేదు. ఆయనకి ఇష్టమైన బలి నీ విరిగి నలిగిన హృదయమే. కాబట్టి నీ విరిగి నలిగిన హృదయం కలిగి ఉన్నావేమో, ప్రభు దగ్గర ఆయన నిన్ను హద్దుకుంటాడు. నీ దోషములు నీ పాపాన్ని కడుగుతాడు. అది నమ్ముతున్నావా? అది నమ్మిన ఎడలా కింద కామెంట్ బాక్స్లో ఆమెన్ టైప్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ యూ. బాయ్.